చాలా బాగుంటుంది రేపు గంపన విశ్వేశ్వర సార్ అబ్బాయి చాలా మంచి లేని మనిషి ఎవరు. అదేవిధంగా మన దేశ భవిష్యత్ కోసం, మన దేశ రక్షణ కోసం ఏ పార్టీ ఇంకా సెంట్రల్లో ఏ పార్టీ ఇంకా మంచి చేస్తుంది అదే ఆలోచించి ఓటేయండి అని నేను కోరుకుంటున్నా. అదే చెప్తూ అందరికీ ధన్యవాదాలు. నెల రోజుల నుండి నేను వికారాబాద్లో గ్రామం తిరుగుతున్నా. ప్రజలకు అర్థమైంది ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ఎంపీ ఒక్క ఎమ్మెల్యే లేకుండా కూడా నరేంద్ర మోదీ గారి పథకాలు ప్రతి గ్రామంకి చేరుతున్నాయి. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది అట్లా 100 పథకాలు ఉన్నాయి నరేంద్ర మోదీ గారివి, కానీ చాలా పథకాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఆపుతున్నాయని. ఈసారి అందరూ కూడా తయారున్నారు నరేంద్ర మోదీ గారిని, అదేవిధంగా నరేంద్ర మోదీ గారి సైనికుడు విశ్వేశ్వర రెడ్డి గారిని ఒక భారీ మెజారిటీతో ఆశీర్వదించడానికి అందరూ రెడీ ఉన్నారు. అదే చెప్తుంటూ మా బీజేపీ పార్టీ తరఫు నుండి ఒక మంచి అవకాశం ఏమున్నదంటే, మా క్యాండిడేట్ కూడా మచ్చలేని మనిషి, ఎట్లాంటి ఆరోపణలు లేవు, ఒక లోకల్ మనిషి, ఇది ఈ ప్రాంతం గురించి సమస్యలు తెలిసిన మనిషి. అదేవిధంగా మా పార్టీ కూడా నేను చెప్పినట్టు ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఎంపీ లేకున్నా కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంకి చేరుతున్నాయని తెలుసు. అయితే పార్టీ కూడా సక్కంది, మంచిది, అభ్యర్థి కూడా మంచోడు. అందుకే ప్రజలందరిలో అసలు డౌట్ కూడా లేదు. ఖచ్చితంగా ఒక భారీ మెజారిటీతో వికారాబాద్లో 100% ఒక పెద్ద లీడ్ రాబోతుంది మాకు. ఎందుకంటే మేము గౌరవంగా వెళ్ళి నరేంద్ర మోదీ గారిని ముందుకు పెట్టి, అదేవిధంగా విశ్వేశ్వర రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి ధైర్యంగా గౌరవంగా వెళ్ళి ఓటు అడుగుతున్నప్పుడు స్పందన చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా చాలామంది మా అందరికీ చెప్తుండ్రు, అన్న మీరు ఎందుకు ఇంత కష్టపడుతుండ్రు, ఈ ఎండలు ఎందుకు తిరుగుతుండ్రు, ఖచ్చితంగా మీరే గెలవబోతుండ్రు, మీరు కష్టపడకండి, మమ్మల్ని అడగకండి, మేము అందరం ఫిక్స్ అయిపోయినామని ప్రతి ఒక్కరు కూడా చెప్తుండ్రు.